ఒకటి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఒకటి తెలియజేస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఏంటి అంటే, ఈనాడు మనుష్యుడా నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈనాడు నీ తల్లిదండ్రులకు నీవు ఎలాంటి క్షోభ, ఎలాంటి అవస్థ పెడుతున్నావో రేపు నీవు అదే అనుభవిస్తావు అన్నది ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఈనాడు నీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావు, అదే నీ బిడ్డలు అదే రీతిగానే చూసుకుంటారు. ఈనాడు చక్కగా నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు నిర్వర్తింటే నీకే భయము లేదు, ఏ డోకా ఉండదు. ఎందుకనంటే ఈనాడు నీ తల్లిదండ్రులకు నువ్వు చేసేది నీ పిల్లలు చూస్తున్నారు. నీ తల్లిని నువ్వు తంతే నీ పిల్లలు చూస్తున్నారు. రేపు అదే పద్ధతి నీ పైన వారు ప్రయోగిస్తారు. నీ తండ్రి నువ్వు తంతే అదే పద్ధతి నీ పిల్లలు నీ పైన అది ప్రయోగిస్తారు. ఖచ్చితంగా నేను తంతారు. ఈరోజు నీ తల్లిని నువ్వు సన్మానిస్తే, మర్యాదపూర్వకంగా పిలవగలిగితే, రేపు నీ పిల్లలు నిశ్చయముగా నీ పట్ల, నీ యొక్క సతీమణి పట్ల, లేకుంటే నీ భర్త పట్ల నీ పిల్లలు గౌరవంగా నడుచుకోగలుగుతారు. అదే మంచి నడవడిక. కాబట్టి నీ పిల్లలకు నువ్వు చెప్పకనే చెప్తున్నావు ఏంటి, ఇలా జీవించు తల్లి, ఇలా జీవించు తండ్రి, నా కుమారుడా, నా కుమార్తె, ఇలా జీవించు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. కాబట్టి నీవు నీ తల్లిదండ్రులకు మంచి గౌరవ మర్యాదలతో కూడా వారిని బాధ్యతతో వారిని చూసుకో. తప్పకుండా నీకు అదే వర్తిస్తుంది. నా ప్రభు అలాంటి కృపణ మన 50 మందికి ఆయన దయచేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.